నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అధికారుల తీరులో మార్పు రావాలి డంపింగ్ యార్డ్ సమస్యను 15 రోజుల్లో పరిష్కరించాలి తెనాలి మున్సిపాలిటీ సమీక్షలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ గా కొనకళ్ళ నారాయణ బాధ్యతలు ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పిస్తామని వెల్లడి నగరంలోని ప్రధాన రహదారుల్లో ప్యాచ్ వర్క్ పనులు వెంటనే చేపట్టాలి అధికారులను ఆదేశించిన కమిషనర్ శ్రీనివాసులు వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు మున్సిపల్ అధికారుల పనితీరులో మార్పు రావాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. తెనాలి మున్సిపాలిటీలో చేపట్టాల్సిన అభివృద్ది పనులు మౌలిక సదుపాయాల కల్పనపై మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి అధికారులతో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని సమీక్షించారు. కలెక్టర్ నాగలక్ష్మితో పాటు మాజీ మంత్రి ఆలపాటి రాజా తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని తెనాలి మున్సిపాలిటీని అన్ని విధాలా అభివృద్ది చేస్తామని పెమ్మసాని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే కూటమి ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారని అన్నారు. తెనాలి చుట్టుపక్కల అంటే తెనాలి మున్సిపాలిటీ తెనాలి రూరల్ ఏరియాస్ లో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన స్కీమ్స్ ఏమున్నాయి, స్టేట్ గవర్నమెంట్ తోటి ఏ విధంగా కోఆర్డినేషన్ జరుగుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎక్కడన్నా మనకు బ్లాకేజెస్ ఉన్నాయా, అక్కడి నుంచి నేనేమన్నా హెల్ప్ చేయగలనా, ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్ళటం గురించి ఈ విధంగా రివ్యూ చేసుకున్నాం. ఇందులో చాలా ఉన్నాయి, రోడ్స్ దగ్గర నుంచి హౌసింగ్ దగ్గర నుంచి అదేవిధంగా స్కూల్స్ లో బేసిక్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ 180 కోట్ల రూపాయలు పెట్టి గత 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టానని చెప్తా ఉన్నారు. మరి నిజంగా ఆ స్కూల్స్ అన్నింటిలో టాయిలెట్స్ కానీ ఇంకో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫుల్ గా ఉందా లేదా కొంచెం ఆడిట్ చేయాలి, అవన్నీ కూడా రివ్యూ చేయాలి. ఇట్లా 1 by 1 రివ్యూ చేసుకుంటా ఉన్న సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలి, అధికారులు కానీ మేము కానీ ఎవరి దృష్టిలో వాళ్ళు కోఆర్డినేషన్ ఎలా చేసుకోవాలనే దాని మీద ఈరోజు రివ్యూ సమావేశం నిర్వహించాం. రోడ్ల విషయంలో కానివ్వండి, శానిటేషన్ విషయంలో కానివ్వండి, భవిష్యత్తులో విద్యారంగం పైన కూడా దృష్టి పెట్టి ప్రతి పాఠశాలని ఇంకా మనం మెరుగుపరిచే విధంగా కొన్ని కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నాం. తాగునీటి విషయంలో కూడా చాలా లోతుగా సమీక్షించాం. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన జల్ జీవన్ మిషన్ నిధులు కానివ్వండి, అదేవిధంగా తెనాలి పట్టణంలో మనం కృష్ణానది జలాలు ఏ విధంగా ఇంటింటికి అందిస్తున్నామో దాన్ని మరొకసారి పునరుద్ధరించి ప్రతి ఒక్కరికి అందే విధంగా ఒక లోతైన అవగాహన సదస్సు ఏర్పాటు చేసి చేద్దామని నిర్ణయించుకున్నాం. గృహాల నిర్మాణంలో ఆయన శాఖ కాబట్టి ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా లబ్ధిదారులు ఏమైనా ఎంపిక చేసి వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం కల్పిద్దాం. వచ్చే సంవత్సరం నుంచి అంటే ఏప్రిల్ 1 నుంచి పెరిగిన ధరలను దృష్టిలో పెట్టుకుని గ్రామీణ ప్రాంతాల్లో ₹1,00,000 వరకు, అర్బన్ ప్రాంతాల్లో 70,000 వరకు నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి అదనంగా వస్తాయి. కాబట్టి కొత్తగా ఎవరైతే ఇల్లు కట్టుకుంటామని ముందుకు వస్తారో వాళ్ళని ప్రోత్సహించే విధంగా కొన్ని చర్యలు తీసుకుని లబ్ధిదారులందరికీ కూడా అవగాహన సదస్సులు చేసి ముందుకెళ్తాం. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ గా మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని ఆర్టీసీ భవన్లో చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన కొనగళ్ల నారాయణను మంత్రులు కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు అభినందించారు. ఆర్టీసీ ప్రయాణం సురక్షితమని, ఆర్టీసీ బస్సులో మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తానని కొనకళ్ల తెలిపారు. త్వరలోని ఈవీ బస్సులను కేంద్ర సాయంతో ఆర్టీసీలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. కార్మికుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. ఆర్టీసీ నష్టం వచ్చినా కూడా ప్రజల యొక్క వాళ్ళ మీద టికెట్ ధర పెంచకుండా ఆ నష్టాన్ని ప్రభుత్వమే భరాయిస్తూ ఇది కేవలం పేదవారికి, మధ్యతరగతి వారికి ఈ యొక్క రవాణాను ఉపయోగించుకుని సౌకర్యవంతమైన సుఖమైన ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇతర సంస్థలతో పోల్చుకుంటే యాక్సిడెంట్లు లేకుండా మరి 99% బస్సులు సౌకర్యవంతంగా నడుపుతూ ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా కూడా వెంటనే దాన్ని సరిచేసుకుని ప్రజలకు సేవలు అందించడంలో ఆర్టీసీ ముందుంటుంది.
ఇవాళ రోజున ఆర్టీసీలో కార్గోను కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం. ఎలక్ట్రానిక్ బస్సులు కూడా తీసుకురావాలి. కేంద్ర సహకారంతో బస్సులను పెంచి కొత్త బస్సులు కొని ఛార్జింగ్ సదుపాయాల కోసం అనేక బంకులు కూడా అనేక చోట్ల ఛార్జింగ్ యూనిట్లు పెట్టాల్సి ఉంది. అది కూడా పెట్టిస్తాం. నగరంలోని పలు ప్రధాన రోడ్లను కమిషనర్ పులి శ్రీనివాసులు పరిశీలించారు. ప్యాచ్ వర్క్లను వెంటనే చేపట్టాలని, ఆ పనులకు సంబంధించిన ఫోటోలతో ఫైల్ మెయింటైన్ చేయాలని అధికారులను కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. ఆర్ఎండ్బి నగరపాలక సంస్థకు చెందిన రోడ్లలో ఎక్కడా కూడా పాట్హోల్ ఉండడానికి వీల్లేదని స్పష్టం చేశారు. పనుల్లో నాణ్యత లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక్కడేమో 5 కుటుంబాలు రాసి 3 అవుతుంది. అలా సంతకాలు ఎక్కడ ఇవాళ అసలు రానే రాలేదు. ఇక్కడే వచ్చాడు ఆ నెంబర్ వేసి ఆల్రెడీ. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. అన్నపూర్ణాదేవిగా భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని సకల శుభాలు కలగాలని వేడుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సనాతన ధర్మం పేరుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడడం కరెక్ట్ కాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. విజయవాడలో రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. లౌకికవాద పార్టీ పెట్టి తనకు కులమే లేదు అన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక తాను సనాతన ధర్మవాదిని అని మాట్లాడటం ప్రజలు హర్షించరని చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గతంలో పలుమార్లు చెప్పారు, నేను ఏ కులం లేదు, మతం లేదు, అన్ని ప్రాంతాలు నాది, నేను అందరికి కావాల్సిన వాడిని అని చెప్పాడు. మరి ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నాడు, నేను సనాతన హిందూవాదిని, దానికోసమే పుట్టాను, దానికోసమే చేస్తాను, దీనికోసం రాజకీయంగా నేను నష్టపోయినా పర్వాలేదని చెప్పి రెచ్చగొట్టే పద్ధతుల్లో మాట్లాడే దశకు దిగజారాడు. నిజంగా చాలా ఆశ్చర్యకరం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా ఆయన కుటుంబం కానీ వాళ్ళెవరూ మత ఉన్మాదులు కాదు, వాళ్ళందరూ కూడా సెక్యులర్ వాదులే. అదేవిధంగా ఆయన పెట్టిన పార్టీ జనసేన పార్టీ కూడా అది లౌకిక పార్టీనే. ఆ పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా చాలామంది లౌకికవాదులే, అందులో ఎవరు మతం ఏదో బీజేపీనో లేదా మజ్లిస్ పార్టీనో అయితే మిమ్మల్ని ఎవరు తప్పుపడ్డారు. బీజేపీ మజ్లిస్ పార్టీలు అవి ఖచ్చితంగా మతోన్మాదాన్ని రెచ్చగొట్టే పార్టీలు కాబట్టి ఆ పార్టీని ప్రజలు అర్థం చేసుకుంటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. సత్తెనపల్లి నియోజకవర్గం చల్లగుండ్లలో నిర్వహించిన చెరువు వాకింగ్ ట్రాక్ అభివృద్ది మొక్కలు నాటే కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని కన్నా స్పష్టం చేశారు. గ్రాడ్యుయేట్ పూర్తయినటువంటి వాళ్ళందరికీ కూడా ఓటర్గా నమోదు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి మన గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తాత్సారం చేయకుండా, ఎందుకంటే ఎలక్షన్ ముందు అనేక మార్లు ఇక్కడ మనం ఆ రోజున జరిగేటువంటి కార్యక్రమాలకి నాయకుల్ని వెంటబడాల్సిన పరిస్థితి ఏర్పడేది. కానీ ఇవాళ పరిస్థితి లేకుండా, ఎందుకంటే ఊళ్ళో పెద్దలు ఉన్నారు, జెడ్పీటీసీ మెంబర్ ఉన్నారు, మరి ఓటర్ నమోదు కార్యక్రమం కానీ అలాగే సభ్యత్వ నమోదు, పార్టీ సభ్యత్వ నమోదు కూడా. చట్టాలపై మహిళలు తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి డిఎల్ఎస్ఏ కార్యదర్శి లీలావతి అన్నారు. విధాన్సే సమాధాన్ మహిళల న్యాయ విజ్ఞాన సదస్సును తుళ్లూరులో నిర్వహించారు. ఏ పని చేస్తే కరెక్ట్, ఏది తప్పో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలకి చట్టాల మీద అవగాహన కల్పించి ఎవ్వరు కూడా
చట్టం గురించి తెలుసుకోకుండా బలి అవ్వకూడదు అన్న ఉద్దేశంతో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ మరియు నల్సా వారు అంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారితో కలిసి ఈ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయడం అయిందండి. మన గుంటూరు జిల్లాలో మొత్తం 56 ప్రదేశాల్లో ఈ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాము. వాటిలో భాగంగా మొదటగా ఈరోజు స్టార్ట్ చేశాము. ఇవాళ మన స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ గారు బబితా మేడం గారు, మన ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు మరియు చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ పార్థసారథి గారు మరియు నేను సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ గుంటూరు మరియు మన మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ గారు మంగళగిరి నాగరాజ్ గారు, రిసోర్స్ పర్సన్గా ఝాన్సీ గారు అందరికీ అవగాహన కల్పిస్తున్నాము. దీంట్లో మహిళలందరూ కూడాను ఎవరు అంటే డైలీ వేజెస్ ఉన్నవాళ్ళు మరియు వ్యవసాయ కూలీలుగా వ్యవహరిస్తున్న వాళ్ళు, ఇటువంటి తరగతుల వారికి ముఖ్యంగా ఉద్దేశించి ఈరోజు సమావేశం జరగడం జరిగింది. చదువు అవసరం లేదు, ఏది న్యాయం ఏది అన్యాయం తెలియడానికి. మనం ఏ పని చేస్తే న్యాయం ఏది చేస్తే అన్యాయం తెలియాలి. కానీ కొన్ని చట్టాలు ఏర్పరిచారు, అవి మనకి రాతపూర్వకంగా ఉన్నాయి కనుక వాటిని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ప్రతి వ్యక్తికి కూడా కొంత చట్టం మీద అవగాహన ఉండాలి. రోజు నేను కోర్టులో చూసేటప్పుడు చిట్ ఫండ్ కేసులు చూస్తున్నాం. ప్రైవేట్ చిట్లు కడుతున్నారు, డబ్బులు కడుతున్నారు. ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. ఆ మహిళల్లో కూడా ఇంటి దగ్గర పాచి పనులు చేసేవాళ్ళు, కొంతమంది వ్యవసాయ కూలీలు, చిన్న చిన్న హోటల్ నడిపే వాళ్ళు వస్తున్నారు. అందుకే ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసేటప్పుడు కూడా మేమందరూ ఏమనుకున్నామంటే ఆల్రెడీ మన న్యాయ సేవాధికార సంస్థ, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ, స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అయినా కూడా చాలా కేసుల్లో చూస్తే నష్టపోయేది కూడా కూలీ నాలీ చేసుకునే వాళ్ళే నష్టపోతున్నారు. వాళ్ళకి చట్టాల మీద కొంచెం అవగాహన కల్పించాలి. ఎందుకంటే ఎంత సహజ న్యాయ సూత్రాల ప్రకారమే చట్టాలు ఉన్నా కూడా లీగల్గా మనం ఏం చేయాలి. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో గత కొద్ది రోజులుగా జీఎంసీ అధికారులు రోడ్ల విస్తరణ పనులు చేస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు జీజీహెచ్ ఎదుట ఉన్న బడ్డీ కొట్లు, టిఫిన్ బళ్లను తొలగించారు. టౌన్ ప్లానింగ్ అధికారులకు చిరు వ్యాపారుల మధ్య వివాదం చోటు చేసుకుంది. సిఐటియు నేత కోటా మాల్యాద్రి, చిరు వ్యాపారుల సంఘం అధ్యక్షుడు నరసింహారావు మీడియాతో మాట్లాడారు. జీఎంసీ అధికారులు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు స్టే ఉన్నప్పటికీ లెక్క చేయకుండా తొలగిస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యామ్నాయం చూపించి తొలగించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు మరి తీర్పులు ఉన్నాయి, అయినప్పుడు కూడా ఈరోజు మరి ఒకేసారి అందరూ కూడా వచ్చి తీసేస్తా ఉన్నారు. వాళ్ళకి ఏమాత్రం కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా తీసేయడాన్ని ఏఐటీసీగా చిరు వ్యాపారులుగా వ్యతిరేకిస్తా ఉన్నాం. సూపరింటెండెంట్ గారు ఆయన స్వయాన వచ్చి రోడ్డు మీద పెట్టిన బండి కూడా తాళాన్ని కూడా ఆయన 2 చేతులతోటి మరి చైన్ కూడా పగలగొట్టే పరిస్థితి ఉంది. దాన్ని కూడా మరి హైకోర్టుకు సంబంధించి వారి దృష్టి కూడా తీసుకెళ్ళాం. వారు చేయడం కరెక్ట్ అని కాదని ఒక పక్క చెప్తున్నా. మరి అధికారులంతా కూడా మరి ఆయన అత్యుత్సాహంతో వీళ్ళందరూ తొలగించాలన్నారు. తొలగించడానికి ఇబ్బంది లేదు. వీళ్ళంతా కూడా మీకు అడ్డం లేకుండా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ పిలిచి మరి వెండింగ్ కమిటీలో ఉన్న సభ్యులు కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా తొలగించడం సరైనది కాదు. నువ్వు రావద్దు, మీకు ఏమన్నా కోర్టులో తెలుసుకోమన్నావు, కోర్టులో తెలుసుకోవచ్చుగా మీరు. అంటే మా కోర్టును కూడా గౌరవించా మీరు. నేనైతే చట్టాన్ని గౌరవిస్తాను, మీరు గౌరవించట్లేదుగా. మరి ఎందుకు? కార్పొరేషన్ పరిధిలో ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నిర్వహించిన సమీక్షలో పలు అంశాలపై చర్చించామని చెప్పారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేలా ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న ప్లాస్టిక్ కవర్లను సీజ్ చేసి వ్యాపారులకు పెనాల్టీ విధించడం కూడా జరుగుతుందని స్పష్టం చేశారు. దీనిలో ప్రధానంగా శానిటేషన్ అనేది నగరపాలక సంస్థ పరిధిలో ఇంప్రూవ్మెంట్ కావాల్సినటువంటి డిస్కషన్స్ చేశాము. అదే కూడా రోడ్స్, ట్రైన్స్, ఎందుకంటే ప్రజలు ఎక్స్పెక్ట్ చేసే ఎసెన్షియల్ సర్వీసెస్ రోడ్డు బాగలేదని, లేకపోతే శానిటేషన్ తీయట్లేదని, లేదా స్ట్రీట్ లైట్ వెలగట్లేదని, ఇలా ఈ డ్రింకింగ్ వాటర్ రావట్లేదని, ఇవన్నీ ఎసెన్షియల్ సర్వీసెస్ ప్రజలకు అందించాల్సిన బాధ్యత నగరపాలక సంస్థ తరఫున ఉంటుంది. ఎందుకంటే దే ఆర్ పేయింగ్ ట్యాక్సెస్, ప్రజలు ట్యాక్సెస్ పే చేస్తున్నారు. కాబట్టి ఈ విధమైనటువంటి ల్యాప్సెస్ ఎక్కడన్నా ఉండొచ్చు కరెక్ట్ చేసుకొని రాబోయే రోజుల్లో క్వాలిటేటివ్ సర్వీసెస్ ఇవ్వడానికి మేమంతా కూడా ప్రణాళికబద్ధంగా ప్లానింగ్ చేసుకుంటున్నాము. దీనిలో భాగంగా ప్లాస్టిక్ నిషేధం అనేది చాలా ఇంపార్టెంట్ టాస్క్. ఈ ప్లాస్టిక్ విషయంలో కూడా మేము త్వరలోనే కొన్ని గైడ్లైన్స్ ఇష్యూ చేసి దీని ప్లాస్టిక్ని కూడా వీలైనంత మినిమైజ్ చేసుకొని ఈ నగరపాలక సంస్థల్లో, ఎందుకంటే ప్లాస్టిక్ వలన అంటే గవర్నమెంట్ పర్మిట్ చేసేటటువంటి ఆ రేషియో ఏదైతే ఉందో అది మెయింటైన్ చేసుకోవచ్చు.
చేస్తున్నారు, అది అలౌబుల్. బట్ బిలో ఉన్నటువంటి కేటగిరీస్ అన్నీ కూడా బ్యాన్ చేస్తున్నారు ఆల్రెడీ. బ్రాడీపేటలోని బృందావన ఫంక్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ హైందవ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు జూపూడి రంగరాజు, జనసేన నాయకులు మాణిక్యాలరావు చేతుల మీదుగా మహారుద్రాభిషేకం 2024 పోస్టర్ ని విడుదల చేశారు. జూపూడి రంగరాజు మీడియా సమావేశంలో మాట్లాడారు. గత 4 సంవత్సరాలుగా కార్తీక మాసంలో కన్నుల పండగగా భక్తి శ్రద్ధలతో మహారుద్రాభిషేకం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఉజ్జయిని రాజేష్ అఘోర స్వామి చేతుల మీదుగా నవంబర్ 25వ తేదీన ఈ మహారుద్రాభిషేకం జరపబడుతుందని ఆయన అన్నారు. ఈ మహారుద్రాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మహిమాన్వితమైన రుద్రాక్ష అందచేయడం జరుగుతుందని తెలిపారు. భక్తులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హైందవ డెవలప్మెంట్ సొసైటీ నాయకులు పాల్గొన్నారు. గుంటూరులో కూడా రేపు నవంబర్ 25వ తారీఖు నాడు అఘోరి స్వామి చాలా మంది వస్తారు. అందరూ అఘోరీలు అంటే ఏదో రక్త మాంసాలు పిలుచుకుని తినేవారు అనుకుంటారు. శాంతికి కావాలి అఘోరీలు చాలా మంది ఉన్నారు. దేశ అభివృద్ధి కోసం చేసిన అఘోరీలు చాలా మంది ఉన్నారు. ధర్మాన్ని కాపాడే అఘోరీలు ఉన్నారు. అలాంటి కోవలో చెందినటువంటి వారు రాజేష్ అఘోరీజీ వారి ద్వారా రేపు 25వ తారీఖు నాడు వచ్చే నెల రుద్రాభిషేకం జరుగుతుంది గుంటూరు పట్టణంలో. దీనికి గుంటూరు పట్టణంలో ఉండేటువంటి ధార్మికమైనటువంటి వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక పరులు, దాంతోపాటు ఎవరెవరైతే శివుడి యొక్క రుద్రాక్ష కావాలి అభిషేకంలో పాలు పంచుకోవాలనుకుంటారో వాళ్ళందరూ కూడా దీనికి ఆహ్వానం పలుకుతున్నాం. ఇందులో రాజకీయాలకు సంబంధం లేదు. అసలు రాజకీయాలకు కేంద్రంగా చేసినటువంటి కార్యక్రమంలో గుంటూరు నగర ప్రజలందరూ కూడా పాల్గొనాలని మాకు అభ్యర్థన. కొత్తపేట శ్రీ చిన్నమహాలక్ష్మమ్మ శ్రీ సీతారాముల దేవాలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు 3 రోజులుగా కొనసాగుతున్నాయి. 3వ రోజు అన్నపూర్ణాదేవి రూపంలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. అమ్మవారికి విశేష అలంకారాలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. వందలాది మంది మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు. రెరా యాక్టుపై ప్రజలు తప్పనిసరిగా అవగాహన పెంచుకోవాలని కమిషనర్ పులి శ్రీనివాసులు సూచించారు. వినియోగదారుల ఫోరం రూపొందించిన అవగాహన పోస్టర్ను సీసీఐ జాతీయ ఉపాధ్యక్షులు చెదలవాడ హరిబాబు ఇతర సభ్యులతో కలిసి కమిషనర్ ఆవిష్కరించారు. వినియోగదారులు తమ హక్కులను తెలుసుకోవాలని, ఇబ్బంది కలిగినప్పుడు చట్టపరంగా పరిహారం పొందే అవకాశం ఉందని పులి శ్రీనివాసులు తెలిపారు. గోండుల కాలనీలో ఎంఎన్ బృందా ట్యూషన్ సెంటర్ ను స్కోప్ ఫౌండేషన్ డైరెక్టర్ డి కొండలరావు ఆధ్వర్యంలో పెదకాకని దర్గా దగ్గర సాల్మన్ రాజు, ఆలపాటి ప్రభాకర్, పేతురు, చారి, బురియా చేతుల మీదుగా ప్రారంభించారు. డాక్టర్ కొండలరావు మాట్లాడుతూ డాక్టర్ ఎంఎన్ బృందా పుట్టినరోజు సందర్భంగా పెట్టిన ట్యూషన్ సెంటర్ని ఉపయోగించుకోవాలని తెలిపారు. విద్యార్థుల జీవితాలు మార్చబడాలంటే చదివే ఆయుధం కాబట్టి విద్యార్థి దశ నుండే ఎవరైతే కష్టపడి చదువుకుంటారో వారి జీవితాలు మారుతాయని, వారి కుటుంబాలు కూడా అభివృద్ధి చెందుతాయని అన్నారు. విద్యార్థులకు కేకులు, పలకలు, నోటు పుస్తకాలు, ఫ్రూట్స్, అల్పాహారం అందించారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్, చారి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. డాక్టర్ ఎంఎన్ బృందా ట్యూషన్ సెంటర్ని గోండ్ల కాలనీలో ఆమె పుట్టినరోజు సందర్భంగా ట్యూషన్ సెంటర్ను మా కాచార్య నాగార్జున యూనివర్సిటీ ఉద్యోగి ప్రభాకర్ సారు మరియు మా సారి అలాగే ఈ గ్రామ పెద్దల చేతుల మీదుగా ట్యూషన్ సెంటర్ను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమె ఎక్కడో అనంతపూర్లో పుట్టి ఫేస్బుక్ ద్వారా చూసి ఇప్పటికి ఇది 2వ సెంటర్ ఆమె పేరు మీద ప్రారంభించడం జరిగింది. ఆమెకి ఈ శుభాముఖంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అధికారుల తీరులో మార్పు రావాలి. డంపింగ్ యార్డ్ సమస్యను 15 రోజుల్లో పరిష్కరించాలి. తెనాలి మున్సిపాలిటీ సమీక్షలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ గా కొనకళ్ల నారాయణ బాధ్యతలు. ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పిస్తామని వెల్లడి.
నగరంలోని ప్రధాన రహదారుల్లో ప్యాచ్ వర్క్ పనులు వెంటనే చేపట్టాలి. అధికారులను ఆదేశించిన కమిషనర్ శ్రీనివాసులు. వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.